దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో తన రక్తము ద్వారా పాపము నుంచి మనల్ని విడిపించి నీతిమంతులకు తీర్చి పరిశుద్ధుల సహవాసంలో మనల్ని చేర్చాడు. ఆయన సహవాసంలో మనం ప్రయోజనకరమైన ఆజ్ఞలతో సురక్షితమైన జీవితాన్ని పొందడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి ఆ కృపను బట్టి, ఆ దయని బట్టి మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కొనియాడాలి. నమ్మదగిన వాడా నజరేయుడా యేసయ్యా, నడిపించువాడా నిజ దేవుడా నా ప్రభువా. నమ్మదగిన వాడా నజరేయుడా యేసయ్యా, నడిపించువాడా నిజ దేవుడా నా ప్రభువా. నీతో సహవాసము నే చేయుచు నిత్యము నీతో నడిచెదను. నీతో సహవాసము నే చేయుచు నిత్యము నీతో నడిచెదను. నమ్మదగిన వాడా నజరేయుడా యేసయ్యా, నడిపించువాడా నిజ దేవుడా నా ప్రభువా. అవును ప్రియులారా, అందరం కూడా దేవుని స్తుతించాలి. ఆమేన్. ఈ పాట మన గుండెల నిండా నిండిపోవాలి. ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని. నీ సహవాసం నే పొందునట్లు జీవార్థమైన ఉపదేశము చేసితివి. నీ సహవాసమునే పొందునట్లు జీవార్థమైన ఉపదేశము చేసితివి. నీ రక్తధారలతో నన్ను కడిగి రక్షణ భాగ్యము నొసగితివి. నీ రక్తధారలతో నన్ను కడిగి రక్షణ భాగ్యము నొసగితివి. నీతో సహవాసము నే చేయుచు నిత్యము నీతో నడిచెదను. నీతో సహవాసము నే చేయుచు నిత్యము నీతో నడిచెదను. నమ్మదగిన వాడా నజరేయుడా యేసయ్యా, నడిపించువాడా నిజ దేవుడా నా ప్రభువా. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి, రక్తము ద్వారా కడగబడిన విధానం బట్టి ఆనంద సహవాసము చేసి కృపనిచ్చాడు. అవునయ్యా, నిత్యము నిత్యం నడుస్తానని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. నీతో సహవాసము నే చేసి క్షేమార్థమైన సమాధానం పొంది. నీతో సహవాసం నే చేసి క్షేమార్థమైన సమాధానం పొంది. ప్రయోజనకరమైన ఆజ్ఞలతో సురక్షిత జీవితమునిచ్చితివి. ప్రయోజనకరమైన
సహవాసములో ఎదిగి ఉపవాస ప్రార్థనలోనే నలిగి నీ సంగ సహవాసములోనే ఎదిగి ఉపవాస ప్రార్థనలోనే నలిగి ఆత్మాభిషేక బలం నే కలిగి రూపాంతరము పొంద కృపనిచ్చితివి ఆత్మాభిషేక బలం నే కలిగి రూపాంతరము పొంద కృపనిచ్చితివి నీతో సహవాసము నే చేయుచు నిత్యము నీతో నడిచెదను నీతో సహవాసము నే చేయుచు నిత్యము నీతో నడిచెదను నమ్మదగిన వాడా నజరేయుడా యేసయ్యా నడిపించువాడా నిజ దేవుడా నా ప్రభువా. రెండవ చరణం మరొకసారి పడతాం. ఆయనతో సహవాసం చేసి క్షేమార్థమైన సమాధానం పొంది ఆయన అనుగ్రహించిన ప్రయోజనకరమైన ఆజ్ఞలతో ఒక సురక్షితమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడని ఆలోచించబడదు. ఆమేన్. నీతో సహవాసము నే చేసి క్షేమార్థమైన సమాధానం పొంది నీతో సహవాసము నే చేసి క్షేమార్థమైన సమాధానం పొంది ప్రయోజనకరమైన ఆజ్ఞలతో సురక్షిత జీవితము ఇచ్చితివి ప్రయోజనకరమైన ఆజ్ఞలతో సురక్షిత జీవితమునిచ్చి మరొకసారి ప్రయోజనకరమైన ఆజ్ఞలతో సురక్షిత జీవితమునిచ్చితివి నీ రక్తధారలతో నన్ను కడిగి రక్షణ భాగ్యమును సగితివి నీ రక్తధారలతో నన్ను కడిగి రక్షణ భాగ్యమును సగితివి ఆత్మాభిషేక బలం నే కలిగి రూపాంతరము పొంద కృపనిచ్చితివి నీతో సహవాసము నే చేయుచు నిత్యము నీతో నడిచెదను 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 నమ్మదగిన వాడా నజరేయుడా యేసయ్యా నడిపించువాడా నిజ దేవుడా నా ప్రభువా నమ్మదగిన వాడా నజరేయుడా యేసయ్యా నడిపించువాడా నిజ దేవుడా నా ప్రభువా నీతో సహవాసము నే చేయుచు నిత్యము నీతో నడిచెదను నీతో సహవాసము నే చేయుచు నిత్యము నీతో నడిచెదను నమ్మదగిన వాడా నజరేయుడా యేసయ్యా నడిపించువాడా నిజ దేవుడా నా ప్రభువా నీతో సహవాసం నే చేసి క్షేమార్థమైన సమాధానం పొంది
ప్రయోజనకరమైన ఆజ్ఞలతో సురక్షిత జీవితం నొసగితివి. ప్రయోజనకరమైన ఆజ్ఞలతో సురక్షిత జీవితం నొసగితివి. నీతో సహవాసం నే చేయచు నిత్యం నీతో నడిచెదను. నమ్మదగిన వాడా నజరేయుడా యేసయ్యా, నడిపించువాడా నిజ దేవుడా నా ప్రభువా. అవునయ్యా, నిజ దేవుడు మా దేవుడు అయ్యావు, అందుని బట్టి నీకు స్తోత్రం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పావు. మేము కాదు కానీ మీరే నీ సొత్తైన ప్రజలకు మమ్మల్ని మార్చుకున్నారు. నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మా మీద ఉన్న అతిక్రమములు తొలగించి తీసివేసి నీతిమంతులుగా తీర్చి ఏర్పరచబడిన వంశముగా సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనంగా మమ్మల్ని మార్చుకొని నీతో సహవాసానికి మమ్మల్ని పిలిచిన యేసయ్యా నీకు స్తోత్రం. మీ రక్తధారాలతో మమ్మల్ని కడిగి పరిశుద్ధుల సహవాసంలో మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రం నాయనా. అలా కడగబడిన మాకు ప్రయోజనకరమైన ఆజ్ఞలను మీరు ఇచ్చారు. ఒక సురక్షితమైన జీవితాన్ని పొందడానికి ఆజ్ఞల బాటలో మేము నిన్ను అనుసరించే వారిగా మమ్మల్ని మీరు మార్చండి తండ్రి, నీకు స్తోత్రం. నీ సంఘ సహవాసంలో ఎదిగి ప్రార్థనలో ఉపవాసంలో నలిగి తండ్రి ఆత్మాభిషేక బలముతో నీ రూపములోకి మార్చబడగలిగిన ఒక శ్రేష్టమైన సహవాస అనుభవంలోకి మా సంఘమును మీరు మార్చండి తండ్రి. ముందున్న కార్యక్రమంలో నీ సన్నిధి తోడు ఉంచి బలపరచు, ఆశీర్వదించు. యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం.